టార్గెట్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అనుమానాస్పద భూ లావాదేవీలను బయటపెట్టేందుకు ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని నిర్ణయించింది. కేరళ ప్రభుత్వ రంగ సంస్థ కేరళ సెక్యూరిటీ అండ్ ఆడిట్ ఇన్సూరెన్స్ సెంటర్ తో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్ గా మొదట రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను ఎంచుకున్నారు. ఈ రెండు జిల్లాలు బీఆర్ఎస్ పెద్దలైన కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ధరణి పోర్టల్ అర్ధరాత్రి సమయంలో రికార్డులు మారిపోవడం, వేల ఎకరాల ప్రభుత్వ భూములు కొందరి పేర్లకు బదిలీ కావడం వంటి అనుమానాలు రేవంత్ ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ ఈ భూ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం అన్ని డిజిటల్ రికార్డులు, మాన్యువల్ రెవెన్యూ డాక్యుమెంట్స్ ను కేరళ సంస్థకు అప్పగించనున్నారు. ఏ అధికారి లాగిన్ ద్వారా భూ రికార్డులు మారాయి, ఎప్పుడు మారాయి, ఎక్కడి నుంచి ఆపరేట్ చేశారు అన్నది మొత్తం ఫోరెన్సిక్ టీం చెక్ చేయనుంది. భూ రికార్డుల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ కూడా పరిశీలించబడతాయి. ఈ ఆడిట్ కు దాదాపు 2 నెలల సమయం పడుతుంది. పైలట్ ప్రాజెక్ట్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ ను విస్తరించనున్నారు. ఆలస్యంగానైనా ఈ ఆడిటింగ్ పకడ్బందీగా చేసి భూముల దోపిడీ నిజాలను బయట పెట్టాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయంగా కీలకమైన ఈ 2 జిల్లాలను ఎంచుకోవడం, కేటీఆర్, హరీష్ రావును భూ వ్యవహారాలను నేరుగా టార్గెట్ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఏం జరుగుతుందో, ఎలాంటి సాక్ష్యాలు బయటపడతాయో చూడాలి.